నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. చూడండి, ఆప్రికాట్, కషాయాల ఆప్రికాట్ మన ఫుడ్ ఫారెస్ట్లో ఆప్రికాట్స్ ఉంటాయి కదా, మన ఆప్రికాట్ జ్యూసు, ఆప్రికాట్ ఏది చేస్తారు అది ఇది ఆప్రికాట్ చెట్టు కింద చూసారు, కషాయాల ఆప్రికాట్ బోర్డు. ఇది పెర్సిమన్ అండి, జపాన్ క్యాక్ ఫుడ్, కష్టపడి బతుకుతుంది. కాఫీలు, అది సెడార్బీ చెర్రీ, ఆ పక్కకి వెళ్ళిపోయింది, మహాగని పక్కది, అక్కడ పక్కది ఓ దూరం మ్యాంగోస్టిన్ అండి. ఇది ఏ చెట్టు పక్కది, డేట్ చెట్టు పక్కది. ఇదిగోండి పెప్పర్, ఇది పెప్పరు, ఇది బ్లూబెర్రీ అండి. ఇది బ్లూబెర్రీ, ఇది పెప్పర్. ఇది కర్పూరం అండి. మీరు కర్పూరం చూసారు కదా, దేవుడి దగ్గర వెలిగిస్తారు. ఇది కర్పూరం చెట్టు. ఈ ఆకుల నుంచి ఏదో కాసి ఏదో చేస్తారు కర్పూరం. ఎట్లా చేస్తారో అబ్స్ట్రాక్ట్ తీసి దాన్ని కర్పూరంగా చేస్తారు, ఏదో నాకు తెలియదు. కానీ ఈ చెట్లేనమాట కర్పూరం చెట్లు. ఒకటే తెచ్చాను, ఒకటి దొరికింది, ఒకటి తెచ్చాను, పెట్టాను, అబ్బరంగా భలే పెరుగుతుంది కర్పూరం చెట్టు. ఇది బ్లాక్బెర్రీ అండి. ఇది ముళ్ళతో ఉంటుంది పువ్వు. ఇది పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. ఇది వేరేదండి. ఇది తీగ తీసేయాలి. తీగ పిచ్చి తీగ అల్లుకుంది, తీగలాగా అల్లుకుంది. బ్లాక్బెర్రీ అండి. ఇది అంత ముళ్ళు ఉంటాయి చూసారా, ఎంత ముళ్ళు ఉంటాయి చూసారా. ఈ ముళ్ళన్నీ బ్లాక్బెర్రీ, గులాబీ ముళ్ళలాగా ఉంటాయండి, నల్లగా భలే ఉంటాయి బెర్రీస్. ఇప్పుడు ఈ చిగురు వచ్చిందంటే మళ్ళీ పూత వచ్చినట్టే. ఇదిగోనండి ఉంది చూసారా, ఒక్కటి ఉంది బెర్రీ. ఆ చిగురు వచ్చిందంటే పూత వచ్చినట్టేనండి. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇదే బెర్రీ. ఇట్లా వచ్చింది అనమాట. బ్లాక్ కలర్ ఎర్రగా బండిద్ది, తర్వాత బ్లాక్ వస్తుంది. ఈ చిగురు అన్నిటి చోట్ల బెర్రీ వచ్చింది. ఇట్లా బ్లాక్ బెర్రీస్ అనమాట. ఇది అల్బుక్రా. ఇది పైకి వెళ్ళిపోతుందండి. ఇది అల్బుక్రా వెళ్ళిపోతుంది పైకి. కట్ చేసేయాలి, తల తీసేయాలి. ఇవన్నీ బ్లాక్బెర్రీ అండి. చూసారు ఇక్కడ వచ్చినాయి, ఎంత పోతారా, ఇన్ని బ్లాక్బెర్రీసే. ఇక్కడ ఉన్నాయి ఇక బెర్రీస్ పోతా. ఇవన్నీ అయ్యానండి. ఇదిగో బ్లాక్బెర్రీస్ కనపడుతుంది కదా. బాగా కాయ పెద్దది అవుతుంది, అంత బుడిబుడిగా. తర్వాత దాన్ని ఎర్రగా అవుతుంది. ఎర్రగా అయిన తర్వాత పండి బ్లాకిష్కి వస్తుంది. భలే రుచి ఉంచండి, పుల్లగా తీపిగా బ్లాక్బెర్రీస్ చాలా బాగుంటుంది. ఇది అల్బుక్రా, కానీ బాగా వెళ్ళిపోతుందండి, సన్నగా బాగా వెళ్తుంది. ఇది వెళ్ళిచ్చి ఫుడ్ ఫారెస్ట్లో చూడండి. ఇది మియాజాకి అండి, నేను పెట్టిన మియాజాకీలు ఫుడ్ ఫారెస్ట్ చూడండి. వాడు ఇదంతా ఎందుకంటే ఈ పళ్ళ చెట్ల మధ్య టమోటాలు ఉంది కదా, ఈ టమోటాలను తీసేసి ఇప్పుడు ఫ్రెష్గా పెడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ దున్ని ఇప్పుడు పెట్టేస్తాం. ఇప్పుడే కొత్త మళ్ళా టమోటాను, మిరప, వంగ పెట్టేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇదంతా దున్నేస్తాం. ఇది కూడా ఒక వెరైటీ పళ్ళ చెట్టు అండి, బెర్రీస్. ఇది మన దగ్గర అంతా రకరకాలు ఎక్కడ వస్తాయి, బెర్రీస్, చెర్రీస్, 60-70 రకాల బెర్రీలు ఉంటాయి కదా. ఇది బెర్రీస్ అండి. ఇది ఒక రకమైన బెర్రీ, పైకి రావట్లే ముండ. ఆ స్పెయిన్, ఇటలీ అక్కడ పడినది సన్నుకులాడుతుంది మన అట్మాస్ఫియర్లో వేడికి. అయినా సరే ఏదో దాన్ని సాగకుండా పోరాటం చేస్తుంది. ఇది కూడా మియాజాకి. స్టార్ ఫ్రూట్స్ అండి, ఉన్నాయా ఫ్రూట్స్. స్టార్ ఫ్రూట్ ఎక్కడ ఉంటాయి లోపల. ఇవి కాయ కనపడతలేదు, ఇది ఇక్కడ ఉందండి. చూసారు కదా, ఇది స్టార్ ఫ్రూట్. ఇది మనం పెట్టే కదా వీడియో, ఆల్రెడీ చూసారు మియాజాకి మీద. మంచి వీడియో, 10 నిమిషాల వీడియో పెట్టా. ఇది మియాజాకి చూసారు, ఇది మియాజాకి చెట్టు. రేపు జూన్లో ఈ కొమ్మలన్నీ, అనకొమ్మలన్నీ, ఈ సాయాన్లన్నీ తీసేసి ఒక 30-40 మొక్కలు తయారు చేస్తానండి. మియాజాకి మొక్కలు తయారు చేస్తాను.
మియాజాకీలుగా ఎక్కువ తయారు చేసేస్తాను. ఒక 20 చెట్లన్నా ఈ అనగొమ్మలన్నీ కాపు అయిపోయిన తర్వాత ఈ అనగొమ్మలన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ కొమ్మలు వస్తాయి. మనం కట్ చేస్తేనే 6 కట్ చేస్తే ఇది ఇన్ని కొమ్మలు వచ్చినాయి. మళ్ళీ రేపు వీటి కనుక ఒక 20 కొమ్మలు తీసి మనం అంట్లు కట్టామనుకోండి, రేపు జూన్ జూలైలో మళ్ళా కట్టేసేయచ్చు. ఇప్పుడు ఆ చెట్లన్నిటికీ కట్టేయచ్చు అండి మియాజాకీలు అట్లా. ఓకే, మన ఫుడ్ ఫారెస్ట్లో ఇది ఒకటి మియాజాకీ వండర్ఫుల్. ఇవాళ ఇత్తనం తెచ్చామండి, బంగాళదుంప ఇత్తనం తెచ్చాము. ఇక్కడ ఒక అరసెంట్ వేద్దామని మా వాళ్ళ ఇంటి వరకే ఇదంతా సాగు చేసాం, క్లీన్ చేసుకున్నాం. ఇదంతా నాటడానికే తెచ్చాం. మళ్ళీ ఇంకోసారి ఇది దంతి కొట్టాలి, దంతి కొట్టి మళ్ళా నీళ్ళు పెట్టి పెట్టేసేయాలండి. బంగాళదుంప చిన్న దుంపలు ఈ ఇత్తనం అంటే చూడండి ఎంత అందంగా ఉందో ముందే చూడండి. మందార పువ్వేనండి, ఎన్ని ఉన్నా కూడా దాని బ్యూటీ వేరు ఉంటుంది. హైబిస్కస్ రోజా కనాబినస్ ఏది అంటారు దీన్ని. ఓకే, పప్పాయ వచ్చింది కానీ ఇది మగదైపోయిందండి, మగదైపోయింది. ఉన్నాయి ఇంకా ఆడే ఉన్నాయిలేండి, ఇప్పుడే వస్తున్నాయి. ఇది కూడా ఇది 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 కీ యాపిల్ అని ఉందండి. ఇది కూడా చూసారు కదా, కీ యాపిల్ బోర్డు, కీ యాపిల్. ఇది కీ యాపిల్ బాగా వస్తుందండి చెట్టు. ఏది పెడితే ప్రకృతి అవసరం అన్నీ వస్తాయండి. ఓకే, హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాయలు తీసేసి మొత్తం పీకేసుకోరెడ్డి, తాళ్ళు తీయబాకండి, తాళ్ళు ఉంచేసేయండి. కరివేపాకు చూడండి, కరివేపాకు కూడా ఇంకెక్కడన్నా ఇత్తనం ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పడేయండి రెడ్డి. ఆడవట ఉందా, అదే పెట్టుకోండి. పెడితే కత్తి డెవలప్ చేయండి, ఎవరిని అడిగినా కూడా 10 మందికి ఇచ్చేటట్టుగా. లేకపోతే ఈ మామిడి చెట్టుకు కూడా మియాజాకీ కడతామండి. ఇప్పుడు అమెజాన్లో తెప్పిస్తే ఇది మియాజాకీ అన్నాడు, మియాజాకీ కాదు, మోసం. ఈ దిక్కుమాలం చెట్టు ఇచ్చాడు మియాజాకీ అని. ఇదేందో పెద్దగా ఏనుగులాగా పెరిగిపోయింది 2 ఏళ్లలో. కాదు, మియాజాకీ కాదు, పెద్ద రసం టైప్గా ఉంది. కానీ అది కూడా కాదు, ఏదో వెరైటీ. ఈ పైన చివరి కొమ్మలన్నీ రేపొద్దున జూన్లో అంట్లు కట్టేస్తామండి, మియాజాకీ అంట్లు కట్టేస్తాం. ఆ చిన్న అనకొమ్మలన్నీ తీసేసి అంట్లు కట్టేస్తాం. ఓకే, మన ఫుడ్ ఫారెస్ట్ అండి, ఫుడ్ ఫారెస్ట్. ఎన్ని రకాల మొక్కలు చెట్లు చూడండి, 700 రకాల చెట్లు ఉన్నాయి. మొత్తం కాయ వచ్చేసింది, ఆకురాలు చేసింది మన రామఫలం. ఇప్పుడంతా సన్న ఆకేసుకొస్తుంది. ఓకే, ఇది మన ఫుడ్ ఫారెస్ట్ కల్చర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎక్కడ చిన్న ఈ బెర్రీస్ దగ్గర నుంచి మొదలుపెట్టి కర్పూరం చెట్ల దగ్గర నుంచి అన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఆలు మరి దాకా వచ్చి ఇక్కడ దీని గురించి ఒక నిమిషం చెప్తా. దీని మీద కూడా, ఈ మామిడి చెట్టు మీద కూడా బ్లాక్ మ్యాంగో అంటూ కట్టానండి. ఇది బ్లాక్ మ్యాంగో, ఇది కూడా బ్లాక్ మ్యాంగో. చూశారు కదా, ఇదంతా బ్లాక్ మ్యాంగో చెట్టు. ఈ 1.5 చెట్టు ఇది. దీనికి ఏం చేసామంటే మొన్న అంటూ కట్టాము, 2 కట్టాము. ఇగో సక్సెస్ అయింది. ఈ లేత కొమ్మకి ఏదో తెగులు వచ్చిన తర్వాత వంగిపోయిందండి. ఇక్కడ బెండ్ వచ్చి కొద్ది కషాయం పోసిన తర్వాత మళ్ళీ కోలుకుని తెచ్చింది. ఇదనమాట బ్లాక్ మ్యాంగో అండి, నల్లగా ఉంటుంది పల్పు. ఒకే చెట్టు మీద 2 కాయించాం అనమాట. ఇది మియాజాకీ అంట్లు కట్టాం, బ్లాక్ మ్యాంగో కట్టాం. ఇదే మామిడి చెట్టు, ఏ మామిడి చెట్టో తెలియదు. ఏదో చెట్టుకి ఒక కొమ్మకి బ్లాక్ మ్యాంగో వేసామంటూ మియాజాకీ అంటే వేసాం. ఇదనమాట. ఓకే, ఇదనమాట. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి లిచ్చీలు ఎంత అందంగా పూసినాయో. ఇది వండర్ఫుల్ అండి. ఒక్కసారి తీస్తాను చివరికి వచ్చి మియాజాకీ మీద వెళ్ళి. వీటన్నిటికీ మియాజాకీలు ఈ అనగొమ్మలన్నిటికీ కట్టుకోవచ్చు అండి రేపు. ఇది ముద్ద మందారం అండి. బాబా ఇందాక ఒంటిరెక్క మందారం చూసారు, ఇది ముద్ద మందారం. అంత బాగుంది చూసారా ముద్ద మందారం. దీని అందం దీంది, దాని అందం దాంది. ఓకే, హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మలేషియన్ యాపిల్ కాయ ఉందండి దాని మీద, అది చూడండి కాయలు ఎర్రగా కనపడుతున్నాయి. తర్వాత పక్కన లాంగాను, లిచ్చీలు,
బాబా ఇది మన చెర్రీస్ అండి, మల్బరీ. ఇది పీనట్ బటర్, జాక్ ఫ్రూట్, లిచ్చీలు, తాయి లిచ్చీలు, మహాగన్లు. ఇది రెడ్ మాల్కోవా, ఎర్రగా ఉంటుందండి జ్యూసు, రెడ్ మాల్కోవా. ఇది మహాగని, 1800 చెట్లు మహాగనిలో ఇది ఒకటి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ అండి. చూసారుగా ఎంత బాగుందో, వండర్ఫుల్ ఫుడ్ ఫారెస్ట్ కల్చర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.